నటి దర్శకురాలు రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ బద్రీ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా ఆమె కెరియర్ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. అయితే సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ కి కొన్ని అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు, మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో నటించే కంటే ముందే రేణు దేశాయ్ను టాలీవుడ్ లోని ఒక అగ్ర హీరో సినిమా కోసం ఎంపిక చేశారట. చివరి నిమిషంలో ఆమెను తిరస్కరించారు. అసలు స్టార్ హీరో ఎవరు? ఎందుకు ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు? బద్రీ సినిమాలో రేణు దేశాయ్ సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ ఆమె పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి చేసిన తొలి ప్రయత్నం అది కాదు. రేణు దేశాయ్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన నిన్ను చూడాలని చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావించారట. కానీ ఆ సమయంలో రేణు దేశాయ్ ఒక మోడల్ గా ఉన్నారు. ఆమెకు తెలుగు భాషపై అస్సలు పట్టులేదు. అంతేకాక అప్పుడు ఆమె వయసు చాలా తక్కువ. స్క్రీన్ టెస్ట్, ప్రాథమిక చర్చల సమయంలో ఆమె లుక్స్, నటన కంటే ముఖ్యంగా భాషా పరిజ్ఞానం లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. దర్శక నిర్మాతలు ఆమె బదులు మరొక హీరోయిన్ ఎంచుకోవటం సరైందని భావించారట. ఆ తిరస్కరణే రేణు దేశాయ్కు తొలిసారిగా తెలుగులో నటించే అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. నిన్ను చూడాలని అవకాశం మిస్ అయిన కొద్ది కాలానికి ఆమెకి దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కేవలం ఆమెకు స్టార్డమ్ను ఇవ్వటమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయికగా స్థిరపడటానికి కేవలం అందం మాత్రమే కాదు, నటన, భాష, అదృష్టం కూడా ముఖ్యమే. నిన్ను చూడాలని సినిమా అవకాశం కోల్పోవటం రేణు దేశాయ్కు ఎదురు దెబ్బ అయినా ఆ తర్వాత బద్రీ వంటి బ్లాక్ బస్టర్తో పవన్ కళ్యాణ్ పక్కన నటించడం ఆమెకు జీవితాన్ని మార్చే విజయాన్నే ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.